గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మ్యాట్రిసెస్ అనే టాపిక్ చూద్దాము. మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఎలా ఉందన్నది ఒకసారి చూద్దామమ్మా. డెఫినేషన్ చూడండి. ద రెక్టాంగులర్ array of elements, the rectangular array of elements is called matrix. మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఒకసారి చూడమ్మా. ద రెక్టాంగులర్ array of elements is called matrix. Example: 1 2 3 4 5 6. A B C D E F. మ్యాట్రిసెస్లో హారిజాంటల్ లైన్ని మనం రో అని చెప్పేసి అంటాము. మ్యాట్రిసెస్లో హారిజాంటల్ లైన్ని మనం రో అని చెప్పేసి అంటాము. అదే వర్టికల్ లైన్స్ ఉన్నాయి కదమ్మా, ఈ వర్టికల్ లైన్స్ని కాలం అని అంటాము. మ్యాట్రిసెస్లో హారిజాంటల్ లైన్ని రో అని చెప్పేసి అంటాము, వర్టికల్ లైన్ని కాలం అని అంటాము. ఒక్కసారి మ్యాట్రిక్స్ డెఫినేషన్ చూడండి. ద రెక్టాంగులర్ array of elements is called matrix. In a matrix, horizontal lines are called rows and vertical lines are called columns. In a matrix, horizontal lines are called rows, vertical lines are called columns. నెక్స్ట్ డెఫినేషన్ చూడండమ్మా. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. In a matrix contain small m rows and small n columns. In a matrix contain m rows and n columns. Then order of the matrix defined as m cross n or m by n. చూడమ్మా, defined as m cross n or m by n. It is read as m cross n or m by n. చూడమ్మా, order of the matrix. In a matrix contain m rows and n columns. Then order of the matrix defined as m by n or m cross n. ఆ విధంగా చదవాలమ్మ దీన్ని. ఎగ్జాంపుల్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9. ఈ మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయి? ఇదిగోండి అమ్మ, ఫస్ట్ రో,
సెకండ్ రో, థర్డ్ రో. 3 రోస్ ఉన్నాయి అంటే 3. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండమ్మా. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్ ఏంటిది? మ్యాట్రిక్స్ 1 2 3 4 5 6 7 8 9. దీని ఆర్డర్ ఎంత? 3/3 లేదా 3x3. ఇంకో ఎగ్జాంపుల్ చూడండమ్మా. ABCXYZ. ఈ ఎగ్జాంపుల్లో ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ చూద్దాము. ఎన్ని రోస్ ఉన్నాయో చూడమ్మా. 2 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే మనం తీసుకున్న మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత? 2/3. 2 రోస్, 3 కాలమ్స్. నెక్స్ట్ మ్యాట్రిక్స్, ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇక టైప్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ది మ్యాట్రిసెస్. ఫస్ట్ టైప్ రో మ్యాట్రిక్స్. Row matrix. A matrix contain only one row is called row matrix. A matrix contain only one row is called row matrix. A matrix contain only one row is called row matrix. Example చూడండమ్మా. 1 2 3 XYZ PQR. చూడమ్మా, ఇక్కడ ఓన్లీ 1 రో ఉంది కాబట్టి ఈ మ్యాట్రిక్స్ని రో మ్యాట్రిక్స్ అంటాము. దీని ఆర్డర్ చూడమ్మా. రో మాత్రం ఒకటే ఉంది. కాలమ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడమ్మా, ఒక రో ఉంది XYZ. కాలమ్స్ 1 2 3. సిమిలర్గా PQR అనే మ్యాట్రిక్స్ కూడా ఆర్డర్ 1/3. ABCD. ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ చూడమ్మా. ఒకటే రో ఉంది, ఓన్లీ 1 రో. కాలమ్స్ చూడండి 1 2 3 4. 1/4. రో మ్యాట్రిక్స్ అంటే ఏంటిది డెఫినేషను? ఏ మ్యాట్రిక్స్ కంటైన్ ఓన్లీ 1 రో ఈజ్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్లో ఒకటే రో ఉంటే, ఓన్లీ 1 రో ఉంటే ఆ మ్యాట్రిక్స్ని రో మ్యాట్రిక్స్ అంటాము. నెక్స్ట్ సెకండ్ టైప్ కాలమ్ మ్యాట్రిక్స్. కాలమ్ మ్యాట్రిక్స్. కాలమ్ మ్యాట్రిక్స్ చూడమ్మా. ఏ మ్యాట్రిక్స్ కంటైన్ ఓన్లీ 1 కాలమ్.
then it is called column matrix. A matrix contain only one column, then it is called column matrix. చూడమ్మా column matrix. A matrix contain only one column, then it is called column matrix. Example చూడమ్మా 1 2 3 4 ఒకటే కాలం ఉందమ్మా. ఈ కాలం మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ చూద్దాము. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, 4 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఓన్లీ 1 కాలం, అంటే 4/1. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. XYZ. ఇది కూడా ఓన్లీ 1 కాలమే ఉంది. రోస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, 3 రోస్ ఉన్నాయి. కాలం 1, 3/1. కాలం మ్యాట్రిక్స్ ఒకసారి డెఫినేషన్ చూడమ్మా. ఏ మ్యాట్రిక్స్ కంటైన్ ఓన్లీ 1 కాలం, then it is called column matrix. A matrix contain only 1 column, then it is called column matrix. Next, square matrix amma. Next type. Square matrix. Square matrix. In a matrix, number of rows is equal to number of columns. In a matrix, number of rows is equal to number of columns is called square matrix. In a matrix, number of rows is equal to number of columns, then it is called a square matrix. చూడమ్మా స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇన్ ఏ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, then it is called a square matrix. Example 1 2 3 4. చూడండి ఒకసారి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి. ఫస్ట్ రో, సెకండ్ రో. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, అంటే 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఆర్డర్ 2/2. నెక్స్ట్
ఏబిసి XYZ PQR. ఇక్కడ కూడా చూడండమ్మా, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, 3 రోస్ ఉన్నాయి. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ రోస్ 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3. కాబట్టి ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/3. అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయింది. కాబట్టి మ్యాట్రిక్స్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాము. చూడమ్మా, స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇన్ ఏ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ టైప్ చూడమ్మా, డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ a square matrix is said to be a square matrix is said to be diagonal matrix if all other than diagonal elements, if all other than diagonal elements if all other than diagonal elements is equal to 0, a square matrix is said to be diagonal matrix if all other than diagonal elements is equal to 0. And at least one of the diagonal element is not equal to 0. చూడండి ఒకసారి డయాగ్నల్ మ్యాట్రిక్స్. A square matrix is said to be diagonal matrix if all other than diagonal elements is equal to 0 and at least one of the diagonal element is not equal to 0. ఒకసారి డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ రాసే ముందు అసలుకి స్క్వేర్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటి అన్న చూద్దాము. ఇదిగోండమ్మా, ఒకసారి నేను స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. XYZ PQR ABC. నేను ఇక్కడ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నానమ్మా. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఏంటిది? XQC. ఈ ఎలిమెంట్స్ని డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాము, లేదా ప్రిన్సిపల్ డయాగ్నల్ అని చెప్పేసి అంటాము. అంటే ఏంటిది? మన డెఫినేషన్ ప్రకారం ఈ సెడ్ టు బి డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఆల్ అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే రిమైనింగ్ ఈ 3 ఎలిమెంట్స్, ఇటు 3 ఎలిమెంట్స్, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 6 ఎలిమెంట్స్ అనేవి 0కి ఈక్వల్ అవ్వాలి. ఇక డయాగ్నల్లో ఉన్న 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అట్లీస్ట్ 1 ఎలిమెంట్ అనేది నాన్ జీరోకి ఈక్వల్ అవ్వాలి. అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్కి ఎగ్జాంపుల్ రాసిన చూడమ్మా. ఎగ్జాంపుల్ ఇదిగోండి,
5 0 0 0 6 0 0 0 0 diagonal matrix. అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 6 ఎలిమెంట్స్ మనకి ఇక్కడ 0 అయినాయి. అట్లీస్ట్ వన్ ఆఫ్ ది డయాగ్నల్ ఎలిమెంట్ నాన్ జీరో అయింది. ఇంకో ఎగ్జాంపుల్ అమ్మ, 1 0 0 0 2 0 0 0 3. చూడమ్మా, ఇక్కడ అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి 0కి ఈక్వల్ అయినాయి, డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి నాన్ జీరో ఉన్నాయి. నెక్స్ట్ డెఫినేషన్, స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్. Next definition, scalar matrix. A square matrix is said to be scalar matrix if all diagonal elements are equal, and other than diagonal elements are equal to 0. చూడండి ఒకసారి, స్కేలార్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి స్కేలార్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ and other than diagonal elements are equal to 0. అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి, అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి 0కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఎగ్జాంపుల్ చూడండమ్మా, 3 0 0 0 3 0 0 0 3 స్కేలార్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి 0కి ఈక్వల్ అయినాయి. 1 0 0 0 1 0 0 0 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 1 0 0 1. నెక్స్ట్ 3 0 0 3. చూడమ్మా, స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి స్కేలార్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉండాలి, అండ్ అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక డయాగ్నల్ కాని ఎలిమెంట్స్ అనేవి 0కి ఈక్వల్ అవ్వాలి. అలాంటి మ్యాట్రిక్స్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ డెఫినేషన్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్, దీనిని మనం యూనిట్ మ్యాట్రిక్స్ అని కూడా అంటామమ్మా.
identity matrix or unit matrix. A square matrix is said to be a square matrix is said to be unit matrix is said to be unit matrix if all diagonal elements if all diagonal elements if all diagonal elements is equal to 1, all diagonal elements is equal to 1 and other than diagonal elements are equal to 0. చూడమ్మా, యూనిట్ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి అన్నీ 1కి ఈక్వల్ అవ్వాలి. అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి 0కి ఈక్వల్ అవ్వాలి. అలాంటి మ్యాట్రిక్స్ని యూనిట్ మ్యాట్రిక్స్ అంటాము. ఎగ్జాంపుల్ 1 0 0 0 1 0 0 0 1. ఇదిగోండమ్మా, డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి మనకి 1కి ఈక్వల్ అయినాయి. అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి 0కి ఈక్వల్ అయినాయి. ఇంకో ఎగ్జాంపుల్ 1 0 0 1.